ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. చిద్ఘనాయ ప్రసన్నాయ శ్రుత్యాకాశ విహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. శ్రీ శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు శివమహాదేవుడి యొక్క అవతారం, కారణ జన్ములు. కలుషితమైన వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి మానవాళికి మహోపకారం చేసిన మహామహిమాన్వితుడు. సనాతన వేద ధర్మాన్ని ఉద్ధరించినటువంటి తేజోమూర్తి. సమ్యక్ సాధనా వ్యవస్థను, ఉపాసనా మార్గాన్ని ఉద్బోధించి హైందవ జాతిని తేజోవంతం చేసిన జగద్గురువులు ఆయన. సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి విద్వన్మణి. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనేన వేద్యం సత్యాస్త్రమితి వేదాంత డిండిమః. బ్రహ్మము త్రికాలాబాధ్యమైనటువంటి సత్యవస్తువు. దృశ్యమానమైనటువంటి జగత్తంతా మిథ్య. ద్రష్ట అయిన జీవుడు బ్రహ్మయే కాని అన్యుడు కాదన్న అద్వైత తత్వాన్ని ప్రపంచానికి అందించినటువంటి అపర శంకరుడు ఆయన. కైవల్య రూపమైన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, అద్భుతమైనటువంటి ఆనందమయ జీవితానికి మార్గదర్శనం చేసినటువంటి కరుణా స్వరూపం. శ్రీ శంకర భగవత్పాదుల వారు ప్రస్థానత్రయమైన బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు సప్రామాణిక సాధికారిక భాష్యాలు చెప్పి అద్వైత ప్రబోధాన్ని అజరామరం చేసినటువంటి సౌజన్యమూర్తి. ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తలంతా శంకరుల అద్వైత తత్వాన్ని బహుధా ప్రశంసించారు. ప్రస్థానత్రయ భాష్యాలతో పాటు సామాన్యులకు వేదధర్మాన్ని, అద్వైత తత్వాన్ని అందించటానికి అనేక రకాలైన ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు ఇవ్వటం జరిగింది. వాటిలో గంగాష్టకం ఎంతో పవిత్రమైనటువంటిది, పరమ పావనమైనటువంటి స్తోత్రం. మన భారతీయ సంస్కృతిలో గంగానదికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. జీవితంలో ఒక్కసారైనా సరే గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేయటం భారతీయుల యొక్క జీవన పరమార్థంగా భాసిల్లుతున్నది. అందుకే గంగా గంగేతి యో బ్రువన్ యోజనానాం శతైరపి. కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి అయినా సరే గంగా గంగా అంటేనే పుణ్యం వస్తుందన్నారు మన పెద్దలు. నిత్యము కూడా మనం చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మల సంకల్పంలో కూడా గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ ఆ గంగమ్మని ఆవాహన చేస్తూ ఉంటాం. అట్లాగే మన భారతీయ సంస్కృతిలో గ్రామ గ్రామాన కూడా గంగమ్మ గ్రామదేవతగా నెలకొల్పబడింది. తిరుపతిలో కూడా వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు అంతే వైభవంగా గంగమ్మ యొక్క తిరునాళ్ళ కూడా చేస్తూ ఉంటారు.
నిత్యము స్నానం చేసేటప్పుడు కూడా మన వాళ్ళు గంగా గంగా అంటూ స్నానం చేస్తే మన హృదయం పవిత్రమవుతుంది, మనసు నిర్మలమవుతుంది, జీవితం సార్థకమవుతుంది. అందుకే ఆదిశంకరుల వారు గంగాష్టకాన్ని మనకు ప్రసాదిస్తూ ఆ గంగమ్మ యొక్క వైభవాన్ని, ఆ గంగాదేవి యొక్క పవిత్ర తత్వాన్ని అంతా కూడా మనకి అందించడం జరిగింది. గంగాష్టకాన్ని శ్రవణం చేస్తూ మన హృదయంలో గంగాదేవిని నిలుపుకొని ఆ గంగాష్టకాన్ని శ్రద్ధాభక్తులతో శ్రవణం చేద్దాం. ఏకాగ్ర చిత్తంతో గంగా స్నానం ఆచరిస్తున్నంత ఆనందంగా, కాశీ విశ్వనాథుని దర్శనం చేస్తున్నటువంటి ఆనందంగా ఒక్కసారి మనం అంతా కూడా గంగానది తీరానికి వెళతాం. బ్రహ్మాండం ఖండయంతి హరశిరసి జటావల్లిముల్లాసయంతి స్వర్లోకాదాపతంతి కనకగిరిగుహా గండశైలాత్ స్ఖలంతి క్షోణీ పృష్ఠే లుటంతి దురిత చయచమూర్నిర్భయం భర్త్సయంతి పాదోధిం పూరయంతి సురనగర సరిత్ పావనీనః పునాతు పావనీనః పునాతు. ఈ బ్రహ్మాండాన్ని భేదిస్తూ శివుని జటాజూటాన్ని ప్రకాశింపజేస్తూ స్వర్గము నుండి పడుతున్నటువంటి మేరు పర్వతం చర్య నుండి జారుతూ భూమి యందు దొల్లుతూ మా పాప సముదాయం అనేటువంటి సేనలన్నీ కూడా మిక్కిలి బెదిరిస్తూ సముద్రాన్ని పూరిస్తున్నటువంటి ఓ గంగా మహాదేవి, ఓ గంగమ్మ తల్లి, పవిత్రమైనటువంటి ఓ గంగా నది మమ్మల్ని పవిత్రం చేయుగాక. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార మాత్రే జలం పశ్చాత్ పన్నగశాయినో భగవత పాదోదకం పావనం భూయశంభు జటా విభూషణ మణిర్జహ్నోర్మహర్షేరియం కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి దృశ్యతే. ఓ గంగమ్మ, కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి దృశ్యతే. ఆ గంగానది ప్రారంభంలో బ్రహ్మదేవుని సృష్టి యందు ఏర్పడినటువంటి జలంగా, ఆ పిమ్మట విష్ణు మహాదేవుడి పవిత్రమైనటువంటి పాదోదకంగా, ఆ తర్వాత శివజటాజూటమణిగా, ఆ పిమ్మట జగును మహర్షి కన్యగా, పిమ్మట పాపాన్ని పారదోలే భాగీరథి దేవిగా దర్శనం ఇస్తూ ఉన్నది. ఓ గంగా, ఓ భాగీరథి, కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి దృశ్యతే.